పరమైనటువంటి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియా మీదన అమెరికా అటాక్ చేసింది. ఎందుకంటే నైజీరియాలో బోకో హరామ్ అనే ముస్లిం తీవ్రవాద సంస్థ ఉంటుంది, ఐఎస్ఐఎస్ తరహాలో. వాళ్ళు వెళ్ళి ఊరికి ఒక వార్నింగ్ ఇస్తారు, మీరందరూ, అదంతా క్రిస్టియన్ దేశం నైజీరియా. ముందు వెళ్ళి 2 రోజుల ముందు ఒక పోస్టర్లు పెట్టేస్తారు అక్కడ, 2 రోజుల్లో వస్తున్నది బోకో హరామ్, మీరందరూ మతం మారిపోవాలి అంటే. వాళ్ళు వచ్చే టైంకి వీళ్ళందరూ బురకాలు వేసుకున్న వాళ్ళని బతకనిస్తారు, లేకపోతే చంపేస్తారు. హిజాబ్ వేసుకుంటే బతికినిస్తారు, లేకపోతే చంపేస్తారు. ముస్లిం టోపీ పెట్టుకుంటే బతికినిస్తారు, లేకపోతే చంపేస్తారు. అట్లా ఊచకోతలుగా వస్తున్నారు వాళ్ళు. అమెరికా అబ్జెక్షన్ చేస్తే నైజీరియా ప్రభుత్వం ఏదో ట్రై చేసింది, కానీ వాళ్ళ చేతిలో లేదు. ఎందుకంటే అకస్మాత్తుగా వచ్చి పడేటటువంటి ఉన్మాద శక్తులను ఎవడేం చేయగలుగుతాడు. దాంతో ఇవాళ నైజీరియా మీద అమెరికా వార్ చేసింది. ఆ బోకో హరామ్ స్థావరాలను ఐడెంటిఫై చేసి పేల్చింది, వాటిని పేల్చి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పింది. ట్రంపే చెప్పాడు స్వయంగా, క్రిస్టియన్స్ మీద దాడులు చేస్తే లేపేస్తామని చెప్పి. అంటే అక్కడ క్రిస్టియన్స్ సెక్యూరిటీకి ఒక ట్రబుల్ నడుస్తోంది. ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో బంగ్లాదేశ్ లాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నాం, హిందువులు ఊచకోతలు చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు విదేశాంగ విధానాన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటూ, దేశంలో డెవలప్మెంట్ ఒక పక్కన చేసుకుంటూ, అలాగే హిందుత్వాన్ని ఓ పక్కన కాపాడుకుంటూ, ఇన్ని ఒకేసారి చేయగలుగుతున్నది భారతీయ జనతా పార్టీ. ఇది పబ్లిక్లోకి మొన్న కార్యక్రమం గుండు చేయడానికి కారణమైనటువంటి కార్యక్రమం ఉంది కదా, ఆ కార్యక్రమం వెళ్ళినటువంటి సందర్భంలో మా అత్తగారికి సంబంధించినట్టు కార్యక్రమం, అక్కడ బంధువులు వచ్చినప్పుడు తమిళనాడు అటు నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాస్తవంగా ఏఐడిఎంకే లాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు, సెంటర్లో మోడీ లేకపోతే బతకలేము హిందువులు, పక్కా పల్లె ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. అంటే ఏం జరుగుతోంది ఇండియాలో అంటే, హిందువుల్లో ఒక ఇన్సెక్యూరిటీ బీజేపీ కల్పించలా, మతతత్వ శక్తులు కల్పించినాయి.